కృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 16వ శ్లోకాన్ని మనం చూస్తున్నాం. ఈ 16వ శ్లోకంలో క్షరపురుషుడు, అక్షర పురుషుడు అనేటటువంటి ఈ రెండు తత్వాలను గురించి చెప్తున్నాడు. తత్వాలు 3, అదే విశిష్ట అద్వైత సంప్రదాయం అని అంటాం. అంటే ప్రకృతి, జీవుడు, పరమాత్మ 3 తత్వాలను గురించి గనక మనం తెలుసుకుంటున్నట్లయితే, చెప్పినట్లయితే, తత్వాలు 3 అని అంగీకరించినట్లయితే మనం విశిష్టాద్వైత సంప్రదాయం, విశిష్టాద్వైత సిద్ధాంతం అని అర్థం. అలా కాకుండా ద్వైతము అంటే 2, అంటే జీవుడు పరమాత్మ మాత్రమే. అద్వైతము అంటే అంతా కూడా మిథ్య, ఉన్నది ఒకటే కానీ వేరువేరు రూపాల్లో భాషిస్తూ మాయగా మనం భాషించేటటువంటి దాన్ని సత్యమని భ్రమిస్తూ ఉంటాము. మాయను చూసి సత్యం అనేటటువంటి భ్రమలో ఉంటాము. ఉన్నది ఒకటే, అదే 2గా, అదే 3గా, అదే 10గా కనిపిస్తూ ఉంటుంది అంటూ అద్వైత సిద్ధాంతంలో ఉండేటటువంటి బుడగలలో లేదా పగిలిపోయినటువంటి అద్దంలో మనం ఒక్కళ్ళం కనుక చూసినట్టయితే వేరు అన్నిటిల్లో కూడా అంతమంది మనుషులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది. కానీ ఉన్నది ఒక్కళ్ళే, కానీ అంతమంది ఉన్నట్లుగా ఎలాగైతే భాషిస్తూ ఉంటుందో అదే ప్రకారంగా బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, ఇదేవి కూడా లేనటువంటిది అని చెప్పేది అద్వైత సిద్ధాంతం. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు 3 తత్వాలు ఉన్నట్లుగా చక్కగా చెప్తున్నారు. ఈ శ్లోకంలో 2 తత్వాలు చెప్పి పై శ్లోకంలో పురుషోత్తముడు గురించి చెప్తున్నారు. ఒకటి క్షరుడు, మరొకడు అక్షరుడు, మరొకడు పురుషోత్తముడు. ఈ 3 గురించి చెప్తున్నారన్నమాట ఈ అధ్యాయంలో. కనుక చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగం చాలా విశేషమైన ముఖ్యమైనటువంటి అధ్యాయంగా చెప్తారు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షరముచ్యతే. ద్వా ఇమౌ పురుషౌ లోకే, ఈ లోకే లోకములో, ప్రపంచములో, క్షరః చ అక్షరః ఏవ చ, క్షరుడు అని అక్షరుడు అని ద్వా ఇమౌ పురుషౌ స్తః, 2 పురుషులు ఉన్నారు. సర్వాణి భూతాని క్షరః, అనేకమైనటువంటి సమస్త ప్రాణుల యొక్క దేహ ఉపాధులు ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్న ఈ దేహము, రక్తమాంసాలు ఇవన్నీ కూడా దేహం, ఇవన్నీ కూడా క్షర పురుషుడు అనేటటువంటి పేరు చేత చెప్పబడుతున్నాయి. ఇంకొకళ్ళు కూటస్థః అంటే మోక్ష పర్యంతం కూడా, మోక్షాన్ని పొందే వరకు కూడా నశించకుండా ఉండేటటువంటిది మాత్రం కూటస్థః. అంటే ఆ మోక్షం వరకు కూడా మనల్ని అనుసరిస్తూ నశించకుండా ఉండేటటువంటిది జీవుడు ఎవరైతే ఉన్నారో వాడి పేరు అక్షరుడు. ఉచ్యతే, అలాగా చెప్పబడుతూ ఉన్నాడు అని. ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త ప్రాణికోటుల యొక్క దేహ ఉపాధులు క్షరపురుషుడని, ఎంత ప్రయాణించినా మోక్ష పర్యంతం చేరుకున్నాక కూడా నశించకుండా శాశ్వతుడిగా ఉండిపోయేటటువంటి వాడి పేరు అక్షరుడని, ఈ ప్రకారంగా 2 తత్వాల కలయికతోటి మనమంతా ఉన్నామని చెప్పటం ఈ శ్లోకంలోని అంతరార్థం అన్నమాట. మనకు తెలుసు, మనందరం కూడా తింటుంటాం, తిరుగుతుంటాం, నడుస్తుంటాం, ఈ చేతన కార్యాలన్నింటినీ కూడా మనం చేస్తుంటాం. కానీ మనకి తెలీదు ఒకనాడు ఇది పడిపోతుందని. పడిపోయాక లోపల ఉండేటటువంటి చైతన్యుడైనటువంటి జీవుడు వాడి కర్మ సంస్కారాలను బట్టి అనేక లోకాలను కూడా దాటుకుంటూ ముందుకెళ్తాడని. ఎప్పుడైతే ఆ లోపల ఉండేటటువంటి జీవుడు వీడిపోతాడో, ఇంతకాలం ఆహా నా దేహం ఈ రుచి కావాలి, ఆ రుచి కావాలి, నాకు ఈ బట్టలు కావాలి, ఈ భవంతి కావాలి, చూసారా నాకు ఈ రూపం కావాలి, నా ఫోటో అందరూ వేసుకోవాలి, ఇలాంటి ఒక ఐహికమైనటువంటి వాంఛలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మూలాధారమైనటువంటిది ఈ క్షరపురుషుడు. అంటే ఈ దేహం మీద ఉన్న ప్రేమనే వీటన్నిటినీ కూడా చేపిస్తుందండి.
కదా, మంచి మంచం మీద పడుకోవాలి, మంచి దుప్పటి ఉండాలి, మంచి నేల ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి ఆహారం ఉండాలి. వీటి కోసమే మనం పడే తాపత్రయం మొత్తం ఇదే. మరి ఈ మొత్తం తాపత్రయాలన్నిటికీ మూల కారణం ఎవరు? క్షరపురుషుడే. వీడి కోసం ఎంత తాపత్రయపడతామో, ఎంత సమయం వెచ్చిస్తామో, ఎంత ఆలోచన చేస్తామో, ఎంత శ్రమిస్తామో సగం కాదు కదా, పావు వంతు కూడా అక్షర పురుషుడి కోసం మనం శ్రమించం. శాశ్వతుడు వాడా వీడా? అయిపోగానే 60 ఏళ్ళు బతుకుతాం, 70, 80, 90 ఎన్నేళ్ళు బతుకుతాం, అన్నేళ్ళు అయిపోయాక తీసి కుప్పగూచి మూటగట్టేసి తగలబెట్టి పడేస్తారు. అలాంటి దేహానికేమో ఇంత ప్రాధాన్యతనా? శాశ్వతుడే మోక్ష పర్యంతం కూడా నశించకుండా ఉండి ఇంకా కావాలంటే మరొక జన్మని కూడా పొందగలిగేంత సమర్థుడైనటువంటి వాడు జీవుడు, అక్షరుడు అని ఎవరైతే పిలువబడుతున్నారో వాడి యొక్క విజయం కోసం, వాడి యొక్క సంస్కారాల కోసం, వాడి యొక్క ఉన్నత ఉజ్జీవన కోసం మనం కష్టపడేది ఏమీ లేదు. కాబట్టి ఆ రెండిటి మధ్య ఉండేటటువంటి తేడాని గమనించమంటున్నాడు. దేహాది దృశ్య పదార్థాలన్నింటినీ కూడా క్షర పురుషుడు అని అంటారు. ఈ అక్షరుడే 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మమని కానీ, కూటస్థుడు అనగా చిదాత్ముడైనటువంటి వాడని కానీ మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈ అక్షర శబ్దం చేత ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి జీవుడని చెప్తున్నారు. కొన్ని సందర్భాలలో అక్షర శబ్దంతో పరమాత్మని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ శ్లోకంలో మాత్రం మనం అక్షరుడు అంటే జీవుడిని చెప్తుంది, క్షరుడు అంటే దేహమును చెప్తుంది. ఎందుకంటే దీని తర్వాతి శ్లోకంలో అక్షరుడు అంటే పరమాత్మ పురుషోత్తముడు అని తెలియజేస్తుంది. అంటే క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు ఈ మూడిటి గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ అక్షరుడు అంటే పరమాత్మ అని చెప్పుకోకూడదు, జీవుడు, కూటస్థుడు అనే చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి పురుషులు ఎవరెవరు అంటే జీవుడు, పరమాత్మ, అలాగే దేహము, మొత్తం 3 తత్వాలైతే క్షరశబ్దం చేత ప్రకృతి తెలియబడుతుంది. ప్రకృతి అంటే ఇదేనండి, దేహము ఇవన్నీ కూడా ప్రకృతి అన్నమాట. అలాగే దృశ్యమానమైనటువంటి పదార్థాలన్నీ కూడా, కంటికి కనిపించేటటువంటి పదార్థాలన్నీ కూడా అదనమాట. అలాగే తర్వాత ఇంకొకటి అక్షరుడు, నశించకుండా ఉండేటటువంటి జీవుడు, మోక్ష పర్యంతం కూడా వాడు హాయిగా వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ రెండిటిని గురించి ఎవరెవరైతే స్పష్టంగా తెలుసుకోగలుగుతారో అని అంటున్నారు. అంటే ఈ రెండిటిని స్పష్టంగా తెలుసుకొని ఈ రెండిటి కంటే వేరే అయినటువంటి వాడు పురుషోత్తముడు. ఈ రెండిటితో కలవడండి. ప్రకృతి ఒకటి, జీవుడు ఒకటి. ఈ రెండిటి కంటే భిన్నమైనటువంటి వాడు. జీవుడు కూడా శాశ్వతుడే, అయినా పరమాత్మ శాశ్వతుడే. కానీ ఆ శాశ్వతత్వానికి ఈ శాశ్వతత్వానికి కూడా వ్యత్యాసం ఉంది. వాడు పురుషోత్తముడు, మనం పురుషులం. వాడు పురుషోత్తముడు, వ్యత్యాసం ఉందండి. అలాగే ఈ ఉపాధులన్నీ కూడా, అంటే ఉపాధి అంటే ఇది ఉండబట్టే మనం ఉండగలుగుతున్నాం. దేహం ఉండబట్టే జీవుడు ఇక్కడ ఉండగలుగుతున్నాడు. దేహం లేకపోతే జీవుడు ఒక్కడు తిరగలేడండి, జీవుడు ఒక్కడు ఏ కార్యం చేయలేడండి. ఈ ఉపాధి ఉంటేనే జీవుడు ఏదైనా. మనందరం అలాంటి ఒక భాగ్యానికి నోచుకున్నామండి. మనుషుల్లాగా పుట్టి ఒక ఇంద్రియం, ఒక శరీరం, ఈ 10 రకాల ఇంద్రియాలు, లోపల జీవుడు, ఈ రెండిటిని నడిపించేటటువంటి పురుషోత్తముడు. ఈ జ్ఞానాలన్నిటినీ మనం కలిగి ఉన్నాం. ఏం చేయాలి ఇప్పుడు? ఈ జ్ఞానంతో ఇదెంత విలువైందో, లోపల ఉన్నవాడు ఎంత విలువైన వాడో ఈ రెండిటినీ కూడా మనం గ్రహించుకుంటూ మన ఉజ్జీవన మార్గం ఉన్నత దశలో ప్రయాణించేలాగా మనం చేసుకోవాలి. అలాంటి దివ్యుడైనటువంటి పరమాత్మ, దివ్యాత్మ అయినటువంటి పరమాత్మను గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసేవారికి పురుషోత్తమ ప్రాప్తి యోగం చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి జ్ఞానం. ఏ విధంగా ప్రకృతి కంటే పరమాత్మ భిన్నం, ఏ విధంగా జీవుడి కంటే పరమాత్మ భిన్నం అనేటటువంటి విషయాన్ని తెలియచేసేటటువంటి ఇక తరువాత శ్లోకం 17వ శ్లోకాన్ని ఇక పైన చూద్దాం.
శ్రీకృష్ణార్పణమస్తు.